అసలు ఓపెనింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీరు నీ యూజువల్ స్ట్రోక్తో స్టార్ట్ చేస్తారంటున్నా. ఏంటండి యూజువల్ స్ట్రోక్? అదే దాని గురించి అంటే అది ఫ్యాన్స్ చేస్తుంటారు, మనం కూడా చేస్తుంటాం. ఇంకా చాలా ఎక్కువ చేసాం కదా. పైగా ఇప్పుడు దానికి ఒక మీనింగ్ ఇచ్చాం. మెరగొట్టి తొడగొట్టి అని. తొడగొట్టడం కాదు సార్ అక్కడ. అంటే తెలుగు భాషలో తొడగొట్టడం అనేది డెఫినెట్గా అది పౌరుషానికి చాలా పెద్ద హీరోలు చేసినప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దానికి స్పెసిఫిక్గా మేనరిజం ఉన్న హీరోలు కూడా ఉంటారు. అది 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 కాదు ఇక్కడ విషయం. అదేంటి చాలా గట్టిగా ఉన్నాడు, ఆ విషయంలో తొడగొట్టడం ఏంటి అంటాం. తొడగొట్టడం అంటే కాన్ఫిడెంట్గా ఉండడం ఒకటి, ఛాలెంజ్ చేయడం ఒకటి. తొడగొట్టి చెప్పడం అంటారు కదా. తొడగొట్టి చెప్పడం అంటే ఛాలెంజ్ చేయడం ఒకటి. ఎస్. సో 20 ఏళ్ళుగా ఒక మేనరిజం ఉంది. ఆ మేనరిజంకి ఒక వర్బల్ ఎక్స్ప్రెషన్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు షర్ట్ ఇలా చెయ్యి ఇలా పెడితే చెయ్యి చూడంత రఫ్గా ఉంది. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్ మేనరిజమ్స్కి వర్బల్ డైలాగ్ ఉంది, దీనికి లేదు. సో నేను ఇదే చెప్పాను కళ్యాణ్ గారికి, సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక మేనరిజం చేస్తున్నాము, ఇప్పుడు ఇలా అనగానే ఆడియన్స్ మైండ్లో ఒక డైలాగ్ రావాలి. సో ఆ రకంగా ఉంటుంది. దానికి తగ్గ సిచ్యువేషన్ వస్తుంది, ఆ ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది సినిమాలో. విలన్తో ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్లో నేను తొడగొట్టకర్లా, నేను ఇలా అంటే చాలు, ఇది మా స్టైలు అని చెప్పడం. తొడగొట్టడం అంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడం తప్ప లిటరల్గా తొడగొట్టడం అది కాదు. అదే